హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. సిరై 2 అవర్స్ 4 మినిట్స్ రన్ టైమ్ తో జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక తమిళ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ సినిమాలో లీడ్ రోల్ గా విక్రమ్ ప్రభు నటించడం జరిగింది. పోలీసోడ్ మూవీ అలాగే ఘాటి మూవీస్ వంటి చాలా చిత్రాల్లో నటించడం జరిగింది. ఈ సినిమా స్టార్టింగ్ సీన్ అలాగే ఇంటర్వెల్ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి విక్రమ్ ప్రభు హెడ్ కానిస్టేబుల్ గా ఉంటాడు. విక్రమ్ ప్రభు అలాగే కొంతమంది పోలీసులు కలిసి ఒక ఖైదీని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తుంటారు. అదే టైంలోనే ఆ ఖైదీ పారిపోయే ప్రయత్నం చేస్తూ వీళ్ళ మీద అటాక్ చేయడంతో వేరే దారి లేక విక్రమ్ ప్రభు అతన్ని కాల్చి చంపడం జరుగుతుంది. దీంతో హ్యూమన్ రైట్స్ అలాగే చాలా మంది కలిసి వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెడదామని చూస్తారు. అదే టైంలో విక్రమ్ ప్రభుతో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగాలేకపోవడంతో తను చేసే డ్యూటీని ఒప్పుకుంటాడు విక్రమ్ ప్రభు. అలా డ్యూటీకి వెళ్ళిన విక్రమ్ ప్రభు జీవితంలో ఏ మార్పులు జరిగాయి, దాని తర్వాత తన జీవితం ఎలా మారింది అనేది ఈ మూవీలో మీరు చూడడం జరుగుతుంది. మూవీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మూవీ చాలా బాగుందండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అలాగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అలాగే ఒక ఖైదీ తన జీవితంలో జరిగిన ఒక లవ్ స్టోరీ అలాగే తను ఖైదీగా ఎలా మారాడో చెప్పే విధానం బాగుంటుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారండి. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టే విధంగా అయితే ఉండదు. ఈ మూవీ డైరెక్షన్ వచ్చేసరికి డైరెక్షన్ చాలా బాగుందండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ అయితే బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయండి. సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా రిచ్ గా చూపించడం జరిగింది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. అలాగే అడల్ట్ డైలాగ్స్ కూడా ఉండదు. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అండి. డబ్బింగ్ వచ్చేసరికి చాలా నీట్ గా చెప్పారు. ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ గా ఉండదు. ఈ సినిమాలో ఖైదీ తనకు తెలియకుండానే చేసిన తప్పు వల్ల ఎంత స్ట్రగుల్ కి గురయ్యాడు, అలాగే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాడు. ఈ సమాజంలో ఒక ముస్లిం ఏదైనా తప్పు చేస్తే తను ఒక టెర్రరిస్ట్ గానే చూస్తారు. ఆ భావనను ఈ సినిమాలో చాలా బాగా చూపించడం జరిగిందండి. తప్పు చేసింది ఎవరైనా సరే శిక్ష అనేది ఒకే విధంగా ఉండాలి, అంతేగాని ఒక మతం మీద ఎటువంటి చిన్న చూపు ఉండకూడదు అనేది ఈ మూవీలో బాగా చూపించడం జరిగింది. మతం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. అలాంటి సెన్సిటివ్ టాపిక్ ని కూడా చాలా బాగా డీల్ చేయడం జరిగింది డైరెక్టర్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన మంచి హార్ట్ టచింగ్ అలాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచి హార్ట్ టచింగ్ అలాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.